హాయ్ వ్యూయర్స్. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఏదో ఒక గుడ్ న్యూస్ అనమాట. నార్మల్గా సినిమా ఏదైనా రిలీజ్ అయ్యే ముందు, ఇంకా భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ అయ్యే ముందు బెనిఫిట్ షోస్ అనేవి వేస్తూ ఉంటారు కదా. సో అలా ఇప్పుడు పుష్ప 2 డిసెంబర్ 5న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. అది అందరికీ తెలిసిందే. సో దానికి ఫ్యాన్ షో వేస్తున్నారనమాట. బాహుబలి 2 తర్వాత ఈ మూవీకే ఈ ఫ్యాన్ షో అనేది వేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, జనరల్గా పుష్ప సినిమా చూసినప్పుడు అది పుష్ప అది ఫైర్ అనే డైలాగ్ అయితే మనం ఫస్ట్ పార్ట్లో చూసాం. కానీ ఈ ఫ్యాన్ షో ఏదైతే ఉందో ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికంటే ముందు చూసేయాలి, వాళ్ళ అభిమాన హీరో సినిమా అని అనుకుంటారు. కాబట్టి ఈ ఫ్యాన్ షోని ఏదైతే వేస్తున్నారో అది డిసెంబర్ 4కే ప్లే చేస్తున్నారు. లైక్ అన్ని థియేటర్స్లో బీటే సింగిల్ స్క్రీన్ ఆర్ మల్టీప్లెక్స్ డిసెంబర్ 4 నైట్ 9:30 నుంచి ఈ ఫ్యాన్ షోస్ అనేవి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే, జనరల్గా మనము ఏదైనా మూవీ చూసినప్పుడు ఆ టికెట్ రేట్ వచ్చేసి 200, 300, 400 అలా ఉంటుంది. సో ఇప్పుడు మనకి రీసెంట్గా దేవర మూవీకి కూడా చూసాము, కొంచెం ఎక్కువగానే ఉంటుంది రెగ్యులర్ టికెట్ ప్రైస్ కంటే కూడా. సో అల్లు అర్జున్ మూవీ, ఈ పుష్ప మూవీకి ఉన్న క్రేజ్ని బేస్ చేసుకొని ఎక్కువ కలెక్షన్స్ని రాబట్టాలనుకుంటున్నారు. కాబట్టి ఈ ఫ్యాన్ షో ఏదైతే ఉందో దానికి టికెట్ రేట్ వచ్చేసి 1120 నుంచి స్టార్ట్ చేస్తున్నారు లిటరలీ. సో అఫ్కోర్స్ ఫ్యాన్స్ వాళ్ళకి ఇష్టమైన హీరో సినిమా చూడాలి అనుకున్నప్పుడు ఎంతైనా పెట్టి చూస్తారు, ఏ టైంలో అయినా చూస్తారు. కాబట్టి 5న రిలీజ్ ఏదైతే ఉందో డిసెంబర్ 5న దాన్ని బిఫోర్ డే సెకండ్ షో నుంచి ట్రై చేస్తున్నారు. సో పర్టిక్యులర్ టైం గ్యాప్తో ఆ మూవీ అనేది ప్లే అవుతూ ఉంటుంది థియేటర్స్లో. సో మీరు కనుక నేను మీకు చెప్తాను ఆ టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయనేసి. డిసెంబర్ 4 9:30 షో ఏదైతే ఉందో, అంటే ఫ్యాన్ షో ఏదైతే ఉందో దానికి 1120 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 1120 అనేది స్టార్టింగ్ ప్రైస్ అనమాట. అలాగే ఫస్ట్ 4 days ఒక కాస్ట్ ఉంది టికెట్కి, తర్వాత 1 week ఒక కాస్ట్ ఉంది, నెక్స్ట్ 15 daysకి ఇంకొక కాస్ట్ ఉంది. సో అది ఎలా అంటే 1120 అని చెప్పాను కదా ఫ్యాన్ షోకి. సో ఫస్ట్ 4 days మూవీ, అంటే 5th నుంచి 4 days ఏదైతే ఉందో అప్పుడు మూవీ టికెట్ వచ్చేసి 354 రూపీస్ నుంచి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వీక్ ఫస్ట్ వీక్ నుంచి ఆఫ్టర్ 4 days 5th నుంచి 12th వరకు టికెట్ రేట్ వచ్చేసి 300 ఉంటుంది. మళ్ళీ 13th నుంచి 29th వచ్చేసి 200 ఉంటుంది. సో ఇంత టికెట్ రేట్ అయితే పెడుతున్నారు, కలెక్షన్స్ కోసం అయితే చూస్తున్నారు. కాకపోతే ఫ్యామిలీతో చూసే విధంగా ఈ సినిమా ఉంటుందా, వాళ్ళు ఏదైతే కలెక్షన్స్ చేద్దాం అనుకుంటున్నారో ఈ మూవీతో వీళ్ళు పెట్టిన ఈ టికెట్ రేట్స్తో పాసిబుల్ అవుతుందా ఏంటి అనేది ప్రస్తుతానికి చాలా హాట్ టాపిక్గా మారింది. మరి పుష్ప 1కి వచ్చిన క్రేజ్ డెఫినెట్లీ పుష్ప 2 ట్రైలర్కి కానివ్వండి, సాంగ్స్కి కానివ్వండి, అల్లు అర్జున్ కోసము చాలా చాలా క్రేజ్ అయిపోయింది. వాళ్ళు కూడా అంతే టార్గెటెడ్గా ఉన్నారు, ఒక మినిమం కలెక్షన్స్ అనేవి రాబట్టాలని. మంచి టైంలో రిలీజ్ చేస్తున్నారు మూవీని. అండ్ ఆఫ్ కోర్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ టార్గెట్ని రీచ్ అవుతారా లేదా అనేది యాజ్ ఎ మూవీ లవర్స్ మీ చేతుల్లో ఉంది. సో